టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అయిన సీనియర్ నేత డి శ్రీనివాస్తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేర్లను రాజ్యసభ స్థానాలకి ఖరారు చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఇక ఫరీదుద్దీన్ పేరును తుమ్మల స్థానంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఖరారు చేసినట్టుగా సమాచారం. మా కరెస్పాండెంట్ నరసింహారావు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, దామోదర్ రావుతో పాటు ఇంకా పలువురి పేర్లు వినిపించే రాజ్యసభ స్థానానికి ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? చాలా కీలక అంశాలపై కేసీఆర్ కసరత్తు చేశారు. 2 రోజులుగా ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు చేశారు. చాలా మంది నేతల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు పేరుతో పాటు డి శ్రీనివాస్ ఈ పేర్లతో పాటు రాజ్యం ఎవరైతే గతంలో నమస్తే తెలంగాణ పేపర్ పెట్టిన రాజ్యంతో పాటు అనేక మంది పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. దామోదర్ రావు, కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడుగా ఉన్న దామోదర్ రావుతో పాటు ఇతర వర్గాలకు సంబంధించిన నేతలు అన్ని పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ కేసీఆర్ మాత్రం పూర్తిగా అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసినట్టుగా మనకు కనబడుతుంది. కేవలం రాజ్యసభకే కాదు, తుమ్మల రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా మెదక్ జిల్లాకు సంబంధించిన మైనార్టీ నేత ఫరీదుద్దీన్ కి, మాజీ మంత్రిగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మైనార్టీ మినిస్టర్ గా పనిచేసిన ఫరీదుద్దీన్ కి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఇక డి శ్రీనివాస్ కు సంబంధించినంత వరకు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పెద్ద హోదాలో పనిచేసిన అయితే ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా పనిచేస్తున్నారు. డి శ్రీనివాస్ అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించి ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారాలు చూసే ఒక ప్రభుత్వ సలహాదారుగా కేబినెట్ హోదాలోనే ఆయన ఉన్నప్పటికీ డి శ్రీనివాస్ కు ప్రధానంగా కేసీఆర్ ఇవ్వడానికి ఈక్వేషన్ పరంగా చూస్తే మాత్రం కేంద్ర ప్రభుత్వంతో కేంద్రంలో అతనుకున్న సంబంధాలు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇతర సంబంధాలు దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాజకీయాలను కేసీఆర్ భవిష్యత్తులో కేంద్ర రాజకీయాలు ఏ రకంగా ఉండాలి, కేంద్ర రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉండాలి అంశాలను దృష్టిలో పెట్టుకొని డిఎస్ కి ఈసారి రాజ్యసభ అవకాశం కల్పించినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఇక కెప్టెన్ లక్ష్మీకాంతరావు టీఆర్ఎస్ కు సంబంధించిన ఏ వర్గం నేతనైనా ఎవరైనా చెప్తారు. మొదటి నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన నేత, మొదటి నుంచి కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు. టీఆర్ఎస్ మొదటిసారిగా 1999 లో తొలిసారిగా ప్రభుత్వంలోకి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు కూడా మంత్రిగా పనిచేశారు. టీఆర్ఎస్ తరఫున అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. మొదటి నుంచి కేసీఆర్ కి బాగా నమ్మకస్తుడైన నేతను దృష్టిలో పెట్టుకుని ఆయన ఎంపిక చేసినట్టుగా కనబడుతుంది. పార్టీకి సంబంధించిన అందరు సీనియర్ నేతలతో చర్చించిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఈ నేతలు శనివారం రోజు నామినేషన్ దాఖలు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో టీఆర్ఎస్ కున్న బలాన్ని బట్టి చూస్తే ఇద్దరు ఎన్నిక స్పష్టంగా కనపడుతుంది. ఖచ్చితంగా ఇద్దరు నేతలు విజయం సాధించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థిని బరిలోకి దిప్పుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాజ్యసభ నామినేషన్ల స్వీకరణలో ఉంటుందంటే రైట్ నరసింహారావు, కానీ విపక్షాల అన్ని సీట్లు కలిపినా కూడా కాంగ్రెస్ కి రాజ్యసభ వచ్చే అవకాశాలు అయితే కనిపించట్లేదు, ఏమంటారు? దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వి హనుమంతరావు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అతను కొనసాగుతున్న నేపథ్యంలో తనకు మరొకసారి అవకాశం కల్పించాలి, తను పోటీ చేయడానికి కొంత ఏఐసిసి వర్గాలతో కూడా ఆయన చర్చించినట్టుగా తెలుస్తుంది. ఆయన ఒత్తిడి మేరకే కొంత ప్రచారం జరుగుతున్నప్పటికీ సిఎల్పి సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశంపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న లెక్కల సంఖ్యాబలం బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిచే అవకాశం లేదు. ఇతర పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల మద్దతు ఇచ్చినా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం లేని నేపథ్యంలో ఈ ఎన్నికకు సంబంధించి, ముఖ్యంగా హనుమంతరావు ఎన్నికకు సంబంధించి ఆయన అభ్యర్థిగా నిలబెట్టాల అంశంపైన మాత్రం ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ నరసింహారావు.